పూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. షిరిడీ సాయి దివ్య చరిత్ర. బాబా సాధారణంగా తెల్లటి శుభ్రమైన దోవతి కఫ్ని తొడిగి తలపై గుడ్డను చుట్టుకొని ఎడమ చెవి మీదుగా ముడి వదిలేవారు. జుత్తును కత్తిరించక పొడవుగా వదిలేసేవారు. కాళ్లకు చెప్పులు లేకనే నడివేసవిలోనూ మిట్ట మధ్యాహ్నంలోనూ నడుచుకుంటూ వెళ్లేవారు. లేండి తోటకు ఊరి బయట అడవులలోనూ చెప్పులు లేకనే నడిచేవారు. వారు సదా ఆత్మానందములో మునిగి గోడకు ఆనుకొని లేక దుని దగ్గర గోనె సంచి మీద కూర్చొని ఒక చెయ్యి కటడా మీద వేసి కాని ఉండేవారు. మసీదు నుంచి కదలకపోయినా ఎక్కడెక్కడ జరిగే విషయాలు తెలుసుకునేవారు. బాబా ఒకరోజు మసీదులోనూ మరొక రోజు చావిడిలోనూ నిద్రించేవారు. బాబాతో పాటు మహల్సాపతి తాత్య ఒకరి పాదాలు ఒకరికి తగిలే విధంగా 3 దిక్కుల్లో తలపెట్టుకొని రాత్రి చాలా పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటూ నిద్రపోయేవారు. బాబా షిరిడీ వచ్చిన మొదట్లో మహల్సాపతి ఒక్కడనే తనతో రాత్రి పడుకోవడానికి ఉండనిచ్చేవారు. ఆ రోజులలో బాబా శయనము చాలా విచిత్రంగా ఉండేది. నానాసాహెబ్ డెంగ్లే బాబాకు నిద్రించడానికి 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల చెక్కబలను ఇచ్చాడు. బాబా దాన్ని నేల మీద వేసి దాని మీద పడుకోకుండా పైకప్పు దూలాల నుండి తమ చీకిపోయిన ధోవతి గుడ్డపేలికలతో ఉయ్యాలలాగా భూమికి 10 అడుగుల ఎత్తులో వేలాడగట్టేవారు. చెక్క 4 మూలల 4 దీపాలు వెలిగించి దాని మీదకు ఎక్కి పడుకునేవారు. అసలే చీకిన బట్టలు. బాబా బరువును చెక్క బరువును ఎట్లా మోస్తున్నాయో అర్థమయ్యేది కాదు. దానికి తోడు ఆజానబాహుడైన బాబా ఆ చిన్ని సన్నని చెక్కపై దీపాలతో పడుకోవడానికి చోటెక్కడుందో, అదీ కాక అంత ఎత్తులో ఉన్న ఆ ఉయ్యాల మీదకు బాబా ఎట్లా ఎక్కేవారో అక్కడ నుండి ఎట్లా దిగేవారో అర్థమయ్యేది కాదు. బాబా భిక్షతోనే జీవించేవారు. భక్తులు రకరకాల పిండి వంటలు తెచ్చినా తాము సరిగ్గా 12 గంటల సమయానికి షిరిడీ గ్రామంలో భిక్ష చేసేవారు. భక్తులు తెచ్చిన పదార్థాలు భిక్షపాత్రలో వేసి కలగలిపి మొదట భగవంతుడికి నైవేద్యం ఆరగింపు కావించి భక్తులందరికీ ప్రసాదంగా వడ్డించి తాము శ్యామ కాకాసాహిబ్ దీక్షిత్తు మహల్సాపతి బడేబాబా మొదలైన వారితో భోజనం చేసేవారు. ఓం షిరిడీశ్వరాయ నమః.